మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. మధ్యప్రాచ్యంలో అంతకంతకు తీవ్రమవుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెనుముప్పుగా మారుతోంది. ఈ యుద్ధం మరో 4 వారాలు కొనసాగితే ప్రపంచం తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోవటం ఖాయమని నిపుణులు తీవ్ర హెచ్చరికలు చేశారు. అసలు ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన సరఫరాపై పడుతున్న ప్రభావం ఏంటి, వివిధ రంగాలపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోందో ఈ కథనంలో చూద్దాం. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ప్రస్తుతం ప్రపంచ ఇంధన సరఫరాలో దాదాపు 7% మేర తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది ప్రపంచ వృద్ధికి తీవ్ర ఆందోళన కలిగించే విషయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్యాస్, చమురు క్షేత్రాలపై ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం దాడులు చేస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అమాంతం పెరిగాయి. బ్యారెల్ ముడి చమురు ధర $116లకు చేరింది. అది $200లకు చేరే భయాలు కూడా లేకపోలేదు. ఇది కేవలం చమురు ధరల పెరుగుదల సమస్య మాత్రమే కాదు, ఇంధనం అసలు లభించకపోవడం అసలైన ముప్పని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఇంధన సరఫరాలో 4 నుంచి 5% అంతరాయం ఏర్పడితే ప్రపంచ జీడీపీ కూడా అదే స్థాయిలో ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ యుద్ధం మరో 4 వారాలు కొనసాగితే ప్రపంచం తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోవటం ఖాయమని చెబుతున్నారు. ప్రస్తుతం కంపెనీలు వివిధ దేశాల దగ్గర ఉన్న పాత నిల్వల వల్లే కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ ఈ ఇంధన నిల్వలు ఎప్పటికీ సరిపోవని నిపుణులు స్పష్టం చేశారు. సప్లై చైన్ దెబ్బతినడం రోజురోజుకు తీవ్రమవుతుందని, మార్కెట్లలో భయాందోళనలు మొదలైనప్పుడే దీని అసలు ప్రభావం కనిపిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈ యుద్ధ ప్రభావం వివిధ రంగాలపై పడటం మొదలైంది. టైల్స్ వంటి ముడి సరుకు లేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి. రిటైల్ విస్తరణ నెమ్మదించింది. కార్బన్ బ్లాక్, LNG కొరతతో ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. భారత్లో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వంట గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభం కేవలం ఇంధనానికే పరిమితం కాకుండా విస్తృతమైన ఆర్థిక కార్యకలాపాలపై చూపుతోంది.